యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా హరిశంకర్ గారికి, బివిఎస్ రావు గారికి, మా దేవిప్రసాద్ గారికి, దశరథ్ గారికి, అల్లరి నరేష్ గారికి థ్యాంక్ యూ చెప్పను. ఎందుకంటే మీ అందరి సినిమాలు చూసి ఇన్స్పైర్ చేసిన సినిమా, సో ఇక్కడికి రావడం మీ అందరి బాధ్యత అనుకుంటున్నాం. తో జోక్స్ అపార్ట్, మా అందరి లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా గురించి ఖచ్చితంగా మీరే మాట్లాడాలి, బట్ కొన్ని విషయాలు చెప్పాలి యాజ్ పార్ట్ ఆఫ్ ప్రొజెక్షన్. కొన్ని సినిమాలు మొబైల్ థియేటర్ కోసం తీస్తారు, కొన్ని హోమ్ థియేటర్ కోసం తీస్తారు, కొన్ని మాత్రం సినిమా థియేటర్ కోసం తీస్తారు. ఇది తీసింది సినిమా థియేటర్ కోసం. ఒక క్రౌడ్ మొత్తం కలిసి, మనకు గుర్తుంటే మన చిన్నప్పుడు 50 రోజులు 100 రోజులు ఇట్లా ఆడుతూ ఉండేది. మాకు ఎప్పుడన్నా పండుగ వస్తుందంటే మాకు తెలిసింది ఏంటంటే, మన తెలుగు స్టేట్స్లో ఓకే పండుగ వస్తుందంటే అందరం కలిసి సినిమాకి వెళ్ళొచ్చు, ఆ సినిమా గురించి తిరిగి వస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు, వెళ్తూ వెళ్తూ ఎలా ఉంటుందో ఆలోచించుకుంటూ వెళ్ళొచ్చు అని. ఈ మధ్య చూస్తూ ఉంటే ఆ ఫన్ తగ్గిపోతూ ఉంది. అలాంటి ఫన్ని మళ్ళీ ఒక నాస్టాల్జియా మూమెంట్తో గుర్తు తెచ్చే సినిమా పాపం ప్రతాప్. ఇది మా అందరి ప్రామిస్. సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ, నాన్న, మీ సిస్టర్స్ని, మీ వైఫ్ని, అందరిని, పిల్లలందరినీ తీసుకెళ్ళి ప్రశాంతంగా నవ్వుకుని తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని వెనక్కి తీసుకొని వచ్చే సినిమా ఈ పాపం ప్రతాప్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఎదిగే ప్రాసెస్లో కొత్త సినిమా మంచి సినిమా, కొత్త సినిమా మంచి సినిమా అని మధ్యలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు అన్నిట్లో. ఈ ప్రాసెస్లో ఎక్కడో మనకు నచ్చిన సినిమాని మర్చిపోయాం, మనల్ని ఎంతో నవ్వించిన కొంతమందిని మర్చిపోతున్నాం. ఒక ఈవి సత్యనారాయణ గారిని కానీ, ఒక ఎస్వి కృష్ణారెడ్డి గారిని, ఒక శ్రీను వైట్ల గారిని, వీళ్ళందరినీ మళ్ళీ గుర్తు తెప్పించే సినిమానే ఎస్పి దుర్గా నరేష్ పాపం ప్రతాప్. దిస్ ఈజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్గా చెప్తున్న సినిమా. ఇది ఎంత హిట్ అవుతుంది ఇవన్నీ పక్కన పెడితే, మళ్ళీ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఒక కోలాహలం, ఒక భావోద్వేగం, అన్ని రకాల రసాలు మీరు అందరూ ఫీల్ అవుతారని మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నామండి. 17వ తారీఖు థియేటర్లో రాబోతుంది. ఈ నెక్స్ట్ 1 వీక్ మేమే కనిపించబోతున్నాం. మమ్మల్ని నమ్మి మాకు ఒక అవకాశం ఇచ్చి ఈ సినిమాకి రండి. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ రిలీజ్ ముందు చెప్పాం, ఒక్కసారి మమ్మల్ని నమ్మి ప్రీమియర్స్ వరకు రండి, నచ్చితే మీరే వస్తారని. ఆ సినిమాని బెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్గా తీశారు. రాజు వెడ్స్ రాంబాయ్ కూడా అన్నాం, మమ్మల్ని నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి అని. గద్దర్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం అవార్డు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 3వ సారి మమ్మల్ని నమ్మి ప్రీమియర్ వరకు రండి, ఆ తర్వాత మీరే మీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు. ఇది ఈ సినిమా చూసుకున్న తర్వాత వచ్చిన నమ్మకంతో చెప్తున్న మాట. ఎందుకంటే మా అందరి నమ్మకం ఎవరో గారండి, మీరందరే. జెన్యూన్గా సినిమా చేసిన ప్రతిసారి మీరే సపోర్ట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ అంతే జెన్యూనిటీతో చేశాం, ఈసారి కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రో తిరువీర్ బ్రో, యూ హ్యావ్ అరైవ్డ్. ఇంకా ఇక్కడ నుంచి కొత్త స్టార్ పేరు ఏదైనా ఎతకాలి. సో ఆఫ్టర్ దిస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ లైక్ బిఫోర్ ఫర్ యూ. ఈ సినిమా తర్వాత యూ హ్యావ్ అరైవ్డ్ అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఫ్యాన్ క్లబ్స్లో తిరువీర్ ఫ్యాన్ క్లబ్ అనేది అయితే గ్యారంటీ వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ కేఎం రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ. అండ్ శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో రీసెంట్